దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల చెంత దేవుని మాటలు వినడానికి, ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, మనము ఎలా నడవాలో ఈ లోకంలో తెలుసుకోవటానికి ఏర్పాటు చేయబడినటువంటి కర్మేలోగ్ని అనేటువంటి కార్యక్రమంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, సహోదరులకు, సహోదరులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? నేనైతే దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి చాలా క్షేమంగా ఉన్నా. మీరందరూ కూడా అటువంటి రీతిగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆత్మీయ జీవితంలో అనారోగ్యం అనేటువంటిది ఏది లేకుండా వర్ధిల్లుతూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. ఒకవేళ మీ జీవితంలో ఎక్కడైనా కొన్ని మైనస్లు ఉంటే ఈ మాటలు మిమ్మల్ని సరిచేస్తాయి. ఏక మనసుతోటి దేవుని యొక్క మాటలు వినండి, ఏకాగ్రతతో వినండి. దేవుడు మిమ్మలను బలపరిచి ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. ఆమేన్. దేవుడు అటువంటి రీతిగా మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం, ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము బైబిల్ గ్రంథాన్ని చూసినప్పుడు 66 పుస్తకములతో కూడుకున్నటువంటిది బైబిల్ గ్రంథం. 40 మంది దేవుని యొక్క సేవకులు ఈ బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని వ్రాసినటువంటి వారుగా ఉన్నారు. మాకు తెలుసన్నా మళ్ళీ మీరు చెప్తున్నారేంటి అని అనుకోవద్దు. ఒక మాట వినండి, అంశంలోనికి నేను వెళ్తాను. వ్రాసినటువంటి వారు వివిధ వ్యక్తులుగా ఉన్నటువంటి వారైనా, వారు చదువుకున్నటువంటి వారైనా, చదువులేనటువంటి వారైనా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదో కాదు, దేవుడు వారి ద్వారా ఏమి వ్రాయించాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు వారితోటి ఏమి వ్రాయించాడు అంటే, వ్రాయించినటువంటి వారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మోషే లేనటువంటి దినాలలో జరిగినటువంటి సంఘటనను, ఆదికాండములో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని, చరిత్రను ఎవరు రాశారు అంటే మోషేకు తెలీదు, కానీ మోషే ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ స్పష్టంగా వ్రాయించాడు కదా. సృష్టి ప్రారంభము ఎలా అయింది అక్కడి నుంచి తెలియజేశాడు. మనము బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రత్యేకతను చూస్తే 40 మంది వేరువేరు వ్యక్తులు వేరే వేరే సమయములలో, కాలములలో వ్రాసిన ఈ బైబిల్ అంతా కూడా ఒకే భావాన్ని తెలియజేస్తుంది, ఒక వ్యక్తిని గురించే తెలియజేస్తూ ఉంటుంది. అటువంటి రచయితలలో, బైబిల్ రాసినటువంటి వారిలో అమోఘమైనటువంటి సేవ చేసి హతసాక్షిగా మారినటువంటి ఒక వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం. నూతన నిబంధనలో అత్యధికంగా పత్రికలు, పుస్తకాలు వ్రాసినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. 14 పత్రికలు వ్రాసాడు కదా. ఆ పౌలుని గురించి మనం ఒక మాట ఆలోచన చేద్దాం. ఆ పౌలు ఎలా ఉన్నాడు, ఎటువంటి లక్షణములను కలిగినటువంటి జీవితములో ఆయన జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. అనేక పత్రికలు వ్రాసి అనేక మందిని ప్రోత్సహించి తన సాక్ష్యమును తెలియజేస్తూ ఎంతోమందిని బలపరుస్తూ నేటికి పౌలు తను రాసినటువంటి పత్రికల ద్వారా అనేక మంది మార్పు చెంది స్థిరపరచబడుతూ ఉన్నారు. ఆ పౌలు ఎలా జీవించాడు, ఏ రీతిగా తన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణములను కలిగి ఉన్నాడు అంటే కొన్నిటిని మనము నేటి దినమున క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పట్టణమునకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, పౌలు తన ఉద్దేశం ఏంటి అనేటువంటిది ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు. గురి యొద్దకే నేను పరిగెత్తా ఉన్నానంటా ఉన్నాడు. ఎందుకు గురి యొద్దకు వెళ్ళాలి? ఎందుకు గురి యొద్దకే వెళ్ళాలి? గురి యొద్దకు వెళ్తే పౌలుకి వచ్చేటువంటి లాభం ఉన్నదా? పౌలుకి లాభం ఉంటే
దేవుని బిడ్డగా ఉన్నటువంటి పౌలుకి ఒక్కడికే లాభమా? ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి నీకు లాభం ఉండదా? నాకు లాభం ఉండదా? మనందరికీ కూడా లాభమే ఉంటుంది కదా. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మీరు కూడా ఒక మాట ఆలోచన చేయండి. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన పక్షపాతము లేనటువంటి వాడు, తారతమ్యములు లేనటువంటి వాడు. ప్రేమ చూపించటంలో, కనికరము చూపించటంలో. అయితే పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి తన సాక్ష్యములో చెప్తున్నటువంటి మాట, నేను ఎలా ఉన్నాను అంటే, పౌలు అంటున్నాడు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని. అంటే దేవుని యొక్క పిలుపు పౌలునికి ఉంది. పౌలుని దేవుడు పిలిచాడు. పౌలు సౌలుగా ఉన్నటువంటి ఆ దినములలో ఆయన గుర్రం మీద వెళ్తూ ఉన్నటువంటి సమయమున దమస్కు మార్గంలో వెళ్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తూ ఉన్నావు అని సౌలుతో మాట్లాడటం ప్రారంభించి, సౌలు యొక్క మోయబడినటువంటి కన్నులను తెరచినటువంటి దేవుడు, నీవు నా ప్రజలను, నా బిడ్డలను నువ్వు బలపరచు అన్నట్లుగా పౌలుతోటి తన సందేశం ఇచ్చినప్పుడు, పౌలు ఏ ప్రాంతానికైతే వెళ్ళాడో అక్కడ నుంచి తన జీవితమే మారిపోయింది. దేవుని యొక్క బిడ్డలను బంధించి శిక్షించాలని బయలుదేరినటువంటి పౌలు తనే చెరసాల్లో ఉండటానికి ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు. తనే శిక్షను అనుభవించడానికి, చివరకు మరణ శిక్షను సైతము అనుభవించడానికి సిద్ధపడిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు పౌలు ఈ రీతిగా నిర్ణయం తీసుకున్నాడు అంటే, అక్కడ అంటున్నాడు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే పౌలు యొక్క మొదటి లక్షణం ఏంటంటే బహుమానం పొందుకోవాలి. బహుమానం పొందుకోవాలి. ఈ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, కేవలము నేను పౌలుకి మాత్రమే బహుమానం ఇవ్వట్లా. దేవుడు అంటున్నాడు, పౌలుకు మాత్రమే నేను బహుమానం ఇచ్చేటువంటి వాడిగా లేను, నేను నిన్ను కూడా పిలుస్తూ ఉన్నా. నా పిలుపు ఎలాంటిదో తెలుసు కదా, ఉన్నతమైన పిలుపు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని యొక్క పిలుపు చాలా చాలా ఉన్నతమైనటువంటిది. దేవుని యొక్క పిలుపు అది తిరుగులేనటువంటిది, అంటే ఎక్కడా తక్కువగానటువంటిది. దేవుడిని పిలిచాడు, తన మార్గంలో నడవడానికి పిలిచాడంటే నువ్వు ఏర్పరచబడినటువంటి జనాంగంలో ఉన్నటువంటి వాడవు. కొంతమంది అనుకుంటున్నారు, ఎందుకు నన్ను పిలుస్తున్నాడు దేవుడు? దేవునికి నేను అవసరమేమో, నేను జ్ఞానవంతుడు కదా అనుకుంటున్నావు. కాదు, ఆయన జ్ఞానులను సిగ్గుపరచడానికి, లోకంలో ఉన్నటువంటి వెర్రివారిని, అజ్ఞానులను ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞానులను మాత్రమే పిలవలేదు కానీ చదువు లేనటువంటి వారులను, పామరులను, చేపలు పట్టుకునేటువంటి వారిని, దేనికి పనికిరారు వీరు అని అనుకున్నటువంటి వారు, సంఘమంతా లోకమంతా వెలివేసినటువంటి వారు, అటువంటి వారిని కూడా దేవుడు పిలిచి ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని నిలవబెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అటువంటి శక్తిమంతుడు, అటువంటి ఉన్నతమైనటువంటి వాడు, గొప్పవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలుని దేవుడు సౌలుగా ఉన్నటువంటి సమయమున పిలిచాడు. సౌలుగా ఉన్నటువంటి వాడు గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రమును జాగ్రత్తగా నేర్చుకొని, ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచి, ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో వారందరినీ తీసుకువెళ్ళి జైల్లో పెట్టి హింసించి శిక్ష పడటానికి కారణమైనటువంటి వాడు పౌలు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు అంటే, దేవుని యొక్క వాక్యం మీరు ఈ సమయంలో వింటూ ఉన్నారు,
టీవీలో కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేయబడినటువంటి ఈ లేఖనాన్ని కానీ మీరు వింటున్నారంటే అది దేవుని యొక్క తలంపు మీ మీద ఉన్నది, దేవుని యొక్క ప్లాన్ మీ మీద ఉన్నదనేటువంటి ఆ సత్యాన్ని నువ్వు గుర్తుంచుకో. ఏదో అనాలోచనగా టైంపాస్ కోసం మీరు వచ్చి ఇలా కూర్చోవాలా. మీరు ఈ టైంలో వచ్చి దేవుని యొక్క మాటలు వినాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఒక తలంపును కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి దేవుడు తను పిలిచినటువంటి పిలుపుకు ఎవరైతే లోబడతారో, ఎవరైతే లోబడి ఆయన మార్గములో నడిచేటువంటి వాళ్ళుగా ఉంటారో, దేవుడు వారికి ఇచ్చేటువంటి బహుమానాలు చాలా ఉన్నతమైనవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానం పొందవలెనని పౌలు అంటున్నాడు. నేను గురి యొద్దకే వెళతా ఉన్నా, గురి యొద్దకే వెళతా ఉన్నా. మనందరం బహుమానం పొందుకోవటానికి మనకిష్టమే. మీకు ఇష్టం ఉందా లేదా? ఖచ్చితంగా ఇష్టమే. మీరు లేదు అని చెప్పినా అది అబద్ధమే. మా పిల్లోడికి, మా పాపకి ఫస్ట్ ర్యాంక్ రావాలని అంటారు. వాడు చదివినా చదవకపోయినా వాళ్ళు కోరుకుంటారు. కనీసం గేమ్స్లోనైనా రావాలండి అందరూ కోరుకుంటారు. మీ బిడ్డల గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ గురించి మీ కన్న తల్లిదండ్రులు ఆలోచన చేస్తూ ఉంటారు కదా, చేసి ఉంటారు కదా. మరి మనందరికీ పరమ తండ్రిగా ఉన్నటువంటి దేవుడు ఆయన మనకు బహుమానం ఇవ్వాలని కోరుకోవడంలో తప్పే ఉంది. ఆయన కోరుకుంటున్నాడు. అయితే మనం ఎలా వెళ్ళాలి అంటే ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాదు. నా ద్వారానే తప్ప అంటే ప్రభువు ద్వారా వెళితేనే మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళగలం. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. చూస్తూ ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా చనిపోతూ ఉన్నారు నేటి దినాలలో. కొంతమంది 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారు, కొంతమంది 10 సంవత్సరాలకే చనిపోతున్నటువంటి వారు. కారణం ఏదైనా కానివ్వండి, అది యాక్సిడెంట్స్ కానివ్వండి, ఏదైనా అనారోగ్యమును బట్టి కానివ్వండి, ఏదైనా సరే ఈ రోజుల్లో జబ్బు రావటానికి, అనారోగ్యం రావటానికి వయసుతో సంబంధము లేదు. షుగర్ అనేటువంటిది చిన్న బిడ్డలు కూడా వస్తూ ఉంది. హార్ట్ ప్రాబ్లం అనేటువంటిది యవనస్తులు కూడా వస్తూ ఉంది కదా ప్రియ దేవుని బిడ్డలారా. అయితే వీటన్నిటిని బట్టి మనము ఈ లోకము శాశ్వతము కాదు, మనము శాశ్వతమైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఆయన బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం పొందుకోవటానికి మనం ఏం చేయాలంట? దేవుని యొద్దకు, గురి యొద్దకే మనము గురిలోనే కలిగి ఉన్నతమైనటువంటి ఆ బహుమానాన్ని పొందుకోవటానికి పరిగెత్తేటువంటి అనుభవంలో ఉండాలి. నేను అలా పరిగెత్తాను, మీరు కూడా అలానే ఉన్నతమైన బహుమానం పొందటానికి పరిగెత్తండి. మీ జీవితంలో సమయంలో వృధా చేస్తూ ఉన్నారు, లోకరీతిగా లాభం పొందుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఆత్మీయంగా మీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేస్తున్నారా? మరణానంతరము జీవితం అనేటువంటిది ఉన్నది, అది ఉన్నతమైనటువంటిదిగా ఉండాలి. బహుమానాలు పొందుకోవాలి, నలుగురిలో అవమానం ఉండకూడదు అక్కడ అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే మీరు ప్రయాసపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, బహుమానం పొందుకోవటానికి మీరందరూ సిద్ధపడండి. మరొక మాట మనం చూసినట్లయితే ఇదే పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇదివరకే నేను గెలచెతినని అయినను, వింటున్నారా? ఇదివరకే నేను గెలచెతినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 12వ వచనాన్ని మనం చదివినటువంటి ఈ వచనాన్ని మీరు గమనించారా? అక్కడ పౌలు ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు ఈ మాటలు వ్రాసి మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడంటే నాటి దినాన వారికి అవసరమైంది, నేటి దినాన మనకు కూడా ఈ మాట అవసరమైంది కాబట్టి వ్రాస్తూ ఉన్నాడు. అంటున్నటువంటి మాట అక్కడ, నేను ఇదివరకే గెలిచి తినని అయినను,
ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని అయినను నేను అనుకోవటం లేదు. అంటే పౌలు పరిస్థితి ఎలా ఉంది? రెండు విషయాలలో తను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మనకు రాస్తా ఉన్నాడు. మొట్టమొదటిది, ఇదివరకే గెలిచినటువంటి వాడుగా పౌలు ఉన్నాడు. రెండవది, సంపూర్ణ సిద్ధి కూడా ఇదివరకే పొందినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదివరకే గెలిచాడు, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందా. అయినా సరే పౌలు ఏమంటున్నాడంటే, నేను అనుకోవటం లేదు అట్లాగా. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకోవాలని పరిగెడతా ఉన్నా. యేసయ్య పౌలును పిలిచినటువంటి పిలుపు, యేసయ్య పౌలుకి ఇవ్వాలనుకున్నటువంటి బహుమానము ఏదైతే ఉన్నదో దాని కొరకు పౌలు పరిగెత్తుతున్న వాడుగా ఉన్నానని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ఉంటున్నాం? మనము ఈలోక రీతిగా ఆలోచన చేస్తూ ఉంటాం కదా. ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని గురించి, ఆత్మీయ వరములను గురించి, ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధిని గురించి మనం ఆలోచన చేయం. మనం ఆలోచన అంతా ఎక్కడ ఉంటుందంటే ఈ లోకంలో నా బిడ్డలు బాగుండాలి, ఈ లోకంలో మంచి సంబంధాలు రావాలి, లక్షల కట్నం ఇచ్చేటువంటి సంబంధాలు రావాలి, మా అబ్బాయి లక్షల జీతం తీసుకోవాలి, చేసేటువంటి వ్యాపారము బాగా అభివృద్ధి చెందాలి, అది ఎలా అయినా చేయనివ్వండి, మా కుటుంబంలో సమస్య ఉండకూడదు, మనిషికి ఒక కారు చొప్పున నలుగురుంటే 4 కార్లు ఉండాలి, 4 కార్లు పార్క్ చేయడానికి ఒక పెద్ద స్థలం కావాలి, ఒక మంచి బిల్డింగ్ ఉండాలి. రకరకాల ఆలోచనలు కదా. మంచిదే, క్షేమంగా ఉండటం మంచిదే. కానీ ఈలోక సంబంధమైన జీవితమే నా ప్రాముఖ్యం. పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి మాటను బట్టి మన జీవితాలలో మనము ఆలోచన చేస్తున్నామా? యేసయ్య చేత పట్టబడినటువంటి మనము యేసయ్య యొక్క ప్రణాళికలో నీవు నేను ఉంటే నువ్వు పొందుకునేటువంటి బహుమానం ఎలా ఉంటుందంటే అది నువ్వు ఊహించలేవు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపుని బట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే ఆయన సన్నిధిలో నిత్యము కనబడుతూ దగదగదా మెరిసేటువంటి బంగారం వలె నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి జీవితము నీ నుండి దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాని శరీర సంబంధంగా మాత్రమే కాదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను ఇదివరకే గెలిచా, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందా అని నేను అనుకోవట్లా. అంటే తన స్వనీతి మీద పౌలు ఆధారపడటం లేదు. నేటి దినాల్లో మనం ఆలోచన చేసేది, ఆధారపడేది మన తెలివితేటలను బట్టే, మన తెలివితేటలు, మన జ్ఞానాన్ని బట్టే. ఈలోక సంబంధమైనటువంటి జ్ఞానం కొరకే తాపత్రయపడతా ఉన్నారు ప్రతి ఒక్కరు. మా బిడ్డలు బాగా చదవాలంటే ఏ స్కూల్లో వేయాలి, ఏ కోచింగ్ సెంటర్ పంపించాలి, అవును కదా అనుకుంటున్నారు కదా మీరు కూడా. ప్రియదేవుని బిడ్డలారా, మా బిడ్డలు పరలోకంలో ఉండటానికి, దేవుని యొక్క సంఘానికి వెళ్ళాలని ఎంతమంది కోరుకుంటా ఉన్నారు. నా వ్యాపారం బాగుండాలి, నాకు మంచి ఉద్యోగం కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. కానీ నేను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నత బహుమానం పొందుకోవాలి అని ఎవరు కోరుకుంటా ఉన్నారు? మీరు కోరుకుంటున్నారా? కోరుకుంటే మంచిదే. కానీ చాలామంది కోరుకోవటంలా వాళ్ళ తెలివిని బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ చదువుని బట్టి కొంతమంది ఆధారపడతా ఉన్నారు. కానీ పౌలు ఇక్కడ అంటున్నాడు, నా స్వనీతి మీద నేను ఆధారపడట్లా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఆ లక్షణము పౌలు ద్వారా మనము నేర్చుకోవాలి. మూడవది మనము చూచినట్లయితే 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మధ్యలో వ్రాయబడినటువంటి మాట, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని, మాటని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. పౌలు అంటున్నాడు, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు
వేగిరపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లక్షణాన్ని పౌలులో ఉంచాడు? ఎందుకు పౌలు ద్వారా మనకు లేఖ వ్రాయించాడు? సంఘానికి లేఖ వ్రాయించినటువంటి వాడుగా ఉన్నాడు అంటే సంఘమంతా ఉన్నతమైనటువంటి బహుమానం పొందుకోవాలనేది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన, ఉద్దేశం. ఆ సంఘములో చేర్చబడి ఉన్నటువంటి నీకు దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన పిలిచినటువంటి పిలుపుకు నువ్వు లోబడి మారు మనసు పొంది వాక్యానుసారమైనటువంటి బాప్తిజం పొంది పాప క్షమాపణ పొంది దేవుని యొక్క సంఘములో చేర్చబడి ఉండి నువ్వు అలానే ఉండకూడదు, ఎదగాలి. దేవుని మార్గములో నిత్యము నడవాలి. దేవునితోటి నీ సహవాసమును విడిచిపెట్టకుండా కలిగి ఉండాలి. అలా ఉండేటువంటి నీవు ఎలా వెళ్ళాలి ముందుకు నీ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత అంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత అంటే బాప్తిజం పొందిన తర్వాత ఎలా ఉండాలి అంటే వెనుక ఉన్నవి మరచిపోవాలి. చాలామంది వెనక ఉన్నటువంటి వాటిని మరచిపోవటంలా బాప్తిజం పొందారు. మీలో కూడా ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా కొంతమంది బాప్తిజం పొందారు కానీ తిరిగి వెనక్కి చూస్తూ ఉన్నారు. జాగ్రత్త. నువ్వు వెనక్కి తిరిగి చూస్తావు, ముందుకు నడిస్తే పడిపోతావు కదా. నువ్వు వెళ్ళేటువంటిది విశాలమైన మార్గం కాదుగా. విశాలమైనటువంటి మార్గంలో అయితే నువ్వు ఎటో కట్టు నడుస్తూ ఉండొచ్చేమో, కానీ ముందున్నటువంటి మార్గము ఇరుకు మార్గం. ఆ మార్గంలో ప్రవేశించటానికే నువ్వు పోరాడి ప్రవేశించావు. అపవాదితోటి పోరాడి దేవుని సహాయం వల్ల జయించి నువ్వు ఇరుకు మార్గంలో అడుగు పెట్టావు. నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయకపోతే పడిపోతావు. తాను నిలుచుతున్నానని అనుకునేటువంటి ప్రతి ఒక్కడు తిరిగి పడిపోకుండా ఎలా ఉండాలంట? జాగ్రత్తగా తన జీవితాన్ని చూసుకోవాలని పౌలు లేఖనంలో తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వెనుక ఉన్నవి మరవక, వెనుక ఉన్నటువంటి వాటి వైపే చూస్తూ వెళ్ళినటువంటి లోతు భార్య ఏమైపోయింది? ముందుకు రమ్మన్నటువంటి మాట ప్రకారంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నది, కానీ వెనుక ఉన్నటువంటి వాటిని మరొక తను ఏదైతే విడిచిపెట్టి వచ్చిందో వాటిని నడుస్తూ ఉంటే ఉప్పు స్తంభంగా మారిపోయి మన జీవితాలు దేవునికి అప్పగించుకొని దేవుని మార్గంలో నడుస్తున్న ఇంకా భయంకరమైనటువంటి కష్టాల్లోనే కష్టము అనుభవిస్తా కూడా నువ్వు ఉంటున్నావంటే నువ్వు కూడా వెనుక తిరిగి చూస్తున్నావేమో. నీ జీవితంలో ప్రతిఫలము సంపూర్ణంగా దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నా అది జరగటం లేదేమో. నువ్వు అనుకుంటున్నావు ఏంటి దేవుడు నన్ను మర్చిపోయాడా అనుకుంటున్నావు. కాదు, నువ్వే దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేకపోతా ఉన్నావు, వెనుదిరిగి చూస్తూ ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే విడిచిపెట్టి వచ్చారో వాళ్ళు అనుకుంటున్నారు ఎర్ర సముద్రం దాటి వెళ్తా ఉన్నా, మోషే ద్వారా నడిపించబడతా ఉన్నా వాళ్ళు మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలనేటువంటి ఆ మాట, ఆ తలంపును బట్టి వాళ్ళ అరణ్యంలో సంహరించబడ్డారు. అపోస్తల కార్యముల గ్రంథంలో స్టెఫను భక్తుడి మాట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు వెనుదిరిగి చూడొద్దు. వెనుక ఉన్నవి మరచి ముందున్నటువంటి వాటి కొరకు నువ్వు ఎలా పరిగెత్తాలంట? వేగిరపడి పరిగెత్తేటువంటి వాళ్ళుగా ఉండాలంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3వ అధ్యాయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు చదవటానికి ఇప్పుడు సమయం లేదు కనుక నేను క్లుప్తంగా ఈ మాట తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ పౌలు సంఘానికి తెలియజేస్తా అంటున్నాడు. మొట్టమొదటి 17వ వచనంలో మీరు నన్ను పోలి నడుచుకోనండి అంటున్నాడు. ఎందుకు నన్ను పోలి నడుచుకోవాలి? ఓ ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ యవనస్తులారా, మీరు లోకరీతిగా ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి స్థితిలో ఉండొచ్చు, రీసెర్చ్ చేసినటువంటి అనుభవం, స్కాలర్స్గా పిహెచ్డి చేసినటువంటి అనుభవంలో కూడా ఉండొచ్చు, జ్ఞానం కలిగినటువంటి వారే. కానీ పౌలును బట్టి మీరు నడుచుకోండి. పౌలు అంటాడు మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఎందుకు పౌలు తనను పోలి నడుచుకోమంటున్నాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు దానికి సమాధానం చెప్తున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా
మీరు నన్ను పోలి నడుచుకోనండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పౌలు యేసయ్యను పోలి నడుచుకున్నాడు. యేసు ఏ లక్షణాలైతే కలిగినటువంటి వాడుగా ఉన్నాడో, ఎంత శ్రమ కలిగిన ప్రేమను ఎలాగా విడిచిపెట్టనటువంటి వాడుగా ఉన్నాడో, ప్రార్థనా జీవితాన్ని విడువక కలిగి జీవించినటువంటి వాడుగా యేసయ్య ఎలా ఉన్నాడో, యేసయ్య జీవితం ఎలా ఉన్నదో, అనేక మందిని నశించిపోతూ ఉంటే తండ్రి సన్నిధిలోనికి నడిపించడానికి ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎంత కష్టం అనుభవించాడో అవన్నీ కూడా పౌలు కూడా అనుభవించాడు. పౌలు భక్తుడు కూడా అదే నడక నడిచాడు. యేసయ్య ఎలాగో చనిపోయాడు, పౌలు కూడా అలాగే సంఘము కొరకు చనిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనండి అని అందుకే పౌలు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే పౌలు నడిచినటువంటి ప్రతి అడుగు, ఆ నడక, ఆ మార్గమంతా మీరు పత్రికలు చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం నుంచి ఆ పత్రికలు చదివితే పౌలు జీవితం అంతా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. పౌలు పడినటువంటి శ్రమలు తెలుస్తాయి. ఆ మార్గంలో మీరు నడిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే 3వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 11వ వచనంలో అక్కడ అంటున్నటువంటి మాట, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నా. లోకములో ఉన్నటువంటి ప్రతిదానిని నష్టపరుచుకున్నా. నేను నాకు లాభం కలుగుతూ ఉంటాయేమో కానీ అవి నాకొద్దు. ఎందుకంటే వాటి నేను పెంటతో సమానంగా మలినంగా వాటిని ఎంచుకున్నా. ఇంక నేను వాటి దగ్గరికి వెళ్ళను. ప్రియదేవుని బిడ్డలారా, శ్రమలలో నేను పాలివాడనవటం నేను సిద్ధపడతా ఉన్నా. మీరు ఇష్టపడుతున్నారా? దేవుని గురించి శ్రమ కలిగితే మీకు ఇష్టమేనా? ఇష్టమంటే ఇష్టమే అని తలగా ఊపుతున్నారు చాలామంది. కానీ కాదు. ఆ శ్రమ అనుభవించేటువంటి పరిస్థితి వస్తే, యేసయ్య మార్గం ఇంత కఠినంగా ఉంటుందో నాకు వద్దని వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. ప్రియదేవుని బిడ్డలారా, అలా వెళితే పరలోకమును వారు కోల్పోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. బహుమానం పొందుకోవటం అంటే తేలిక కాదు. చాలా కష్టపడాలి. శ్రమలలో నువ్వు ముందుకు వెళితే పౌలులాగా బహుమానం పొందుకునేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ మాటలు మీరు జాగ్రత్తగా విన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ లక్షణాలు మీరు కూడా కలిగి ఉంటే దేవుడు ఉన్నత స్థితిలో మిమ్మల్ని నిలబెట్టి ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఈ మాటలు ప్రభువా పౌలు జీవితమును గురించి అతను కలిగి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మాకు మాట్లాడారు. మీకు వందనాలు. వాటన్నిటినీ మేము నేర్చుకున్నటువంటి వాటిలో మా జీవితాలను భద్రము చేసుకొని స్థిరపరచి అట్టి రీతిగానే నాయన బహుమానం పొందుకోవటానికి శ్రమలైనా, కష్టమైన, ఇరుకైనా, ఇబ్బందైనా ఏది మాకు ఎదురైనా కూడా వాటన్నిటినీ సహించి వెనుదిరిగి చూడకుండా నాయన గురి యొద్దకే మేము వెళ్ళేటువంటి ఆ కృపను, బహుమానం పొందుకునేటువంటి కృపను మాకు దయచేయండి నాయన. ఈ లోకరీతిగా కొన్ని కష్టాలు మాకున్నాయేమో వాటన్నిటి నుంచి విడిపించగలిగిన సమర్థుడవు. మీ ప్రణాళికలో ఒకవేళ వాటిని అనుభవించాలని మేము అనుకుంటే నాయన వాటిని భరించేటువంటి శక్తిని మాకు దయచేసి మీ సాక్షిగా నిలవబెట్టండి. కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డను, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీరు ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యంతో నింపి వర్ధిల్ల చేయమని, చంటి బిడ్డల మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరి కొరకు ప్రభువా నాయన వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి యవనస్తుల జీవితాలను మీకే సమర్పిస్తూ ఉండగా నాయన బలపరిచి ఆశీర్వదించి మీ సేవలో వారు ముందు కొనసాగడానికి సహాయం చేయమని, సాక్షిగా నిలవబెట్టి మీరు అక్కడికి సిద్ధపరచమని మీకే సమర్పించుకుంటే ఏసేనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత చేరవచ్చిన ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.